చందు ఒక నిరుపేద యువకుడు. కాయ కష్టం చేసుకుని వచ్చిన ధనంతో ఆహారం కొనుక్కొని తినేవాడు. ఒకరోజు ఎంత వెతికినా అతనికి ఏ పని దొరకలేదు. అప్పుడే అక్కడికి ఒక వృద్ధుడు వచ్చి, నా దగ్గర 3 సంచులున్నాయి, నేను వాటిని మోయలేకపోతున్నాను, నువ్వు ఈ సంచిని మోస్తే నీకు 2 బంగారు నాణాలు ఇస్తాను అంటాడు. చందు సరే అని చెప్పి అతనితో పాటు నడక ప్రారంభిస్తాడు. వారు కొంత దూరం వెళ్ళేసరికి ఒక నది ఎదురవుతుంది. అప్పుడు ఆ వృద్ధుడు ఇలా అంటాడు, నేను 2 సంచులతో నదిని దాటలేను, కాబట్టి నువ్వు ఈ వెండి నాణాల సంచిని కూడా తీసుకుని నదిని దాటుతావా అని. చందు సరే అని చెప్పి ఆ 2వ సంచిని కూడా తీసుకుని నదిని దాటుతాడు. మరి కొంత దూరం వెళ్ళేసరికి ఒక కొండ ఎదురవుతుంది. అప్పుడు ఆ వృద్ధుడు, నేను వృద్ధుడిని కారణంగా ఈ సంచులతో ఆ కొండని ఎక్కలేను, కాబట్టి నువ్వు రావాల్సిన ప్రదేశంలో నేను ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు ఈ బంగారు నాణాల సంచిని కూడా తీసుకుని ఆ కొండ ఎక్కి నేను చెప్పిన ప్రదేశానికి వస్తావా? నేను వృద్ధుడిని, నన్ను మోసం చేయవు కదా అని అంటాడు. కష్టించి పనిచేసేవాడినే తప్ప ఎదుటి వాళ్ళని మోసం చేసేవాడిని కాదు అని చందు చెప్పి ఆ 3 సంచులతోనూ కొండను ఎక్కడం ప్రారంభిస్తాడు. అయితే కొండ చివరికి వచ్చేటప్పటికి చందు ఆలోచనలు ఇలా మారిపోతాయి. అతని మైండ్ ఇలా చెప్తూ ఉంటుంది, ఈ బంగారు నాణాలతో నువ్వు నీ ఇంటికి కానీ వెళితే నువ్వు చాలా ధనవంతులు అవుతావు, నీకు ఒక కుటుంబం ఏర్పడుతుంది, ఇప్పటి వరకు కష్టపడ్డావు, ఇక చాలు, ఆ వృద్ధుడు నిన్ను ఎలాగో పట్టుకోలేడు అని. అయితే అతని మనసు ఇలా హెచ్చరిస్తుంది, వద్దు చందు, ఇప్పటి వరకు నువ్వు కష్టించి పనిచేసావు కాబట్టి సుఖంగా నిద్రపోయావు, కానీ ఇప్పుడు ఒకరిని మోసగించి నువ్వు ధనికుడు అయినా కూడా నువ్వు సుఖంగా అయితే ఉండలేవు, ప్రశాంతంగా నిద్రపోలేవు అని అంటుంది. చందు మనసు చెప్పిన మాటనే విని వృద్ధుడు చెప్పిన ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ వృద్ధుడు రాజభటులతో చందు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అసలు విషయం ఏంటంటే అతను ఆ రాజ్యానికి రాజు. వృద్ధాప్యం కారణంగా, తనకి పిల్లలు లేని కారణంగా ఒక నీతి నిజాయితీ ఉన్న వ్యక్తిని చూసి దత్తత తీసుకుని రాజ్యభారాన్ని అతనికి అప్పగించాలి అని అనుకుంటున్నాడు. చాలామందిని పరీక్షించిన మీదట చందు ఒక్కడు మాత్రమే ఆ నాణాలను తీసుకుని తన దగ్గరికి వచ్చాడు. కాబట్టి అతనికి రాజ్యాన్ని అప్పగిస్తాడు ఆ రాజు. అప్పుడు చందు ఇలా అనుకుంటాడు, నా మనసు చెప్పిన మంచిని అంగీకరించాను కాబట్టే నేను ఇలాంటి ఉన్నతి పదవిని అధిరోహించాను అని. కొన్నిసార్లు మన మైండ్ స్వార్థపూరితంగా ఆలోచించవచ్చు, కానీ అప్పుడు వచ్చే లాభం కన్నా మన మనసు చెప్పే మంచి చేస్తే దానికన్నా 100 రెట్ల లాభం మనకు వస్తుంది.